ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ శవమై తేలాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. విషం తీసుకుని రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ శవమై తేలాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. విషం తీసుకుని రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి. పాయిజన్ బాటిల్ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బాటిల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాని ద్వారానే ఆయన పాయిజన్ తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల దగ్గర నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? షాబాద్ సీరియల్ కిల్లర్ రాజ్ కుమార్ మృతదేహం అయితే మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో రాజ్ కుమార్ యొక్క మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అదే ప్రాంతంలోనే పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఉదయం కూడా తను కనిపించి పరారయ్యాడు అనేటువంటి కొంత అనుమానాస్పదంగా కూడా నిన్న వార్తలు రావడం జరిగింది. దీంతో ఎటకేలకు రాజ్ కుమార్ మృతదేహాన్ని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వెరిఫై చేశారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ ఉంది. ఈ హత్య తర్వాత తాను చనిపోతానంటూ కూడా కుటుంబ సభ్యులతో, అంటే వారి తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం అక్కడి నుండి కూడా పరారయ్యి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. అతని కోసం దాదాపు మనం చూసాం 12-13 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. వేరే స్టేట్స్ లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రాజ్ కుమార్ అయితే మాత్రం వారి మేనమామ వారి ఊరికి వెళ్లి మేనమామతో మాట్లాడా, లేకుంటే ఆ ఊరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడా అనేది కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పంజర్ల గ్రామం వారి మేనమామకు సంబంధించినటువంటి ఊరు. ఆ ఊరు వరకు వెళ్లి పాయిజన్ కొనుగోలు చేసి ఒక వెంచర్ లో, అంటే ఒక ఖాళీ ప్రదేశంలో, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో తను ఈ యొక్క పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. మనం ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఫోటోను గమనించినట్లయితే పక్కనే ఉన్నటువంటి ఒక పాయిజన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తన నోటి నుండి, ముక్కు నుండి కూడా విపరీతంగా రక్తస్రావం కూడా జరిగినటువంటి సందర్భం కూడా కనపడింది. అయితే ఇది ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అనేది పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం రావడం, ఘటనా స్థలానికి చేరుకొని వెరిఫై చేసే సమయానికి ఇంత సమయం పట్టింది అనేది కొంత అక్కడి నుండి మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోనే ఫీచర్ సిటీ పోలీసులు ఈ ఆత్మహత్యకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా మనం కూడా భావించాము ఏదో ఒక ప్రాంతంలో తను ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటాడని. ముందు నుంచి కూడా కొంత అనుమానం ఉంది. ఇప్పుడు కూడా పంజర్ల సమీపంలో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో తను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలీసులు కూడా అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి మేనమామ ఊరు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. వారి మేనమామను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అక్కడ ఊరిలో ఎవరైనా స్వయంగా అతను చూసినటువంటి వ్యక్తులు కానీ, లేదా అక్కడ డెడ్ బాడీని ముందుగా ఎవరైతే ఐడెంటిఫై చేశారో ఆ వ్యక్తులను కూడా పోలీసులు అయితే మాత్రం విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.